నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. అభివృద్ధి పేరిట వ్యాపారులను రోడ్డున పడవేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్న గోదావరిఖని వన్ టౌన్ సిఐ అంతర్గం ఎస్ఐ రిజైన్ చేసి కాంగ్రెస్ కండువా కప్పుకొండని బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి ధ్వజమెత్తారు. గోదావరిఖని చౌరస్తా నుండి న్యూ అశోక్ టాకీస్ వరకు రోడ్డు వెడల్పు పేరుతో జరుగుతున్న కూల్చివేతలపై బాధితుడు రేడియన్ శ్రేణుపై గోదావరిఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి దౌర్జన్యం చేస్తూ దుర్భాషలాడడాన్ని నిరసిస్తూ మంగళవారం రేడియన్ శ్రేణును ఆయన పరామర్శించారు. అనంతరం శ్రేణుతో కలిసి కూల్చివేతలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. షాపులను ఇళ్లను కూల్చే ముందు మీకెవరైనా నోటీసులు ఇచ్చారా అని అడిగారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, మార్కింగ్ మాత్రం ఇచ్చి మొత్తం కూల్చివేసి తామిచ్చిన డిజైన్ ప్రకారం షాపులను ఇళ్లను నిర్మించుకోవాలని ఆర్డర్లు జారీ చేశారని బాధితులు తెలిపారు. ఈ సందర్భంగా కౌశిక్ హరి మాట్లాడుతూ రామగుండం ప్రాంతాన్ని వల్లకాడు చేయడం కోసమే ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారా అని ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను ప్రశ్నించారు. ఓసీపీ 5 కారణంగా ఈ ప్రాంతం బొందల గడ్డగా మారుతుందని ప్రజలకు చెప్పి ఓట్లు దండుకొని ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు నడి ఊర్లో అర్థం పర్థం లేని కూల్చివేతలు చేస్తూ పట్టణాన్ని శ్మశానంలా మారుస్తున్నారని ఆరోపించారు. ఈ ఊరును బాగు చేయాలనుకుంటే ఇక్కడి ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచాలని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను తీసుకురావాలని, అంతేగాని రోడ్డు వెడల్పు అభివృద్ధి పేరుతో నీ ఇష్టం వచ్చినట్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ కూల్చివేతలు చేస్తామంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. ఇక ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కూడా ఇళ్లను కోల్పోతున్న బాధలో ఉన్నవారిని బెదిరించడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. మీకు అంతగా కావాలంటే ఉద్యోగాలకు రిజైన్ చేసి మకాన్ సింగ్ సైన్యంలో గాని, మకాన్ సింగ్ సేవా సమితిలో గాని, కాంగ్రెస్ పార్టీలో గాని చేరాలని సూచించారు. రాజీవ్ రహదారి కూడా 100 ఫీట్ల రోడ్డు ఉంటే ఇక్కడ 150 ఫీట్ల రోడ్డు వేస్తారా అని ప్రశ్నించారు. ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాల్లో వారి స్తోమతను బట్టి ఇళ్లను నిర్మాణం చేసుకుంటారని, తాము ఇచ్చిన డిజైన్లో కట్టమని చెప్పడానికి అధికారులు ఇవ్వరని ప్రశ్నించారు. మీకు అంతగా కావాలంటే వారికి ప్రభుత్వం నుండి లోన్ ఇప్పించి నచ్చిన రీతిలో కట్టమని చెప్పండని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గ్రేటర్ సిటీ లాగా ఇక్కడ చేస్తామంటే కుదరదని, జనాభా ఆధారంగా అభివృద్ధి, రోడ్ల వెడల్పు ఉండాలని సూచించారు. గోదావరిఖని ప్రాంతంలో గత 2 సంవత్సరాలుగా వ్యాపారం కుంటుపడిందని, ఇంకా రోడ్ల వెడల్పు పేరుతో వ్యాపారులను రోడ్డున పడవేసి ఇంకా వ్యాపారాలను నాశనం చేయొద్దని కౌశిక్ హరి ఎమ్మెల్యేకు హితవు పలికారు. ఎమ్మెల్యే, ప్రభుత్వం, సింగరేణి అధికారులు ఇంకా ఇలాగే వ్యవహరిస్తే ప్రజలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. రామగుండం కాన్స్టిట్యున్సీలో ఈ కూలగొట్టుడు అనేది నిత్యం ఇదే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరంన్నర కాలంలో ఎక్కడ చూసినా కానీ ఈ కూల్చివేతలు అయిపోయి ఊరంతా కూడా ఒక బొందలగడ్డలాగా కనబడతా ఉంది. దీనికంటే ముందు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి అప్పటి మక్కాన్ సింగ్ ఈ బొందలగడ్డగా మారింది ఊరు, ఓసీఫై చేయబట్టి అని చెప్పేసి మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ఓసీఫై అక్కడెక్కడో మూలకున్నది కావచ్చు, కానీ ఇవాళ నడి లక్ష్మీనగర్ను మొత్తానికి నామరూపాలు లేకుండా చేసే పని చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ అందరికీ కూడా పట్టాలు ఉన్నాయి, ఇటువైపు పట్టాలు ఉన్నాయి. పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కడైనా కానీ టౌన్లో ఎవరికి కూడా వెడల్పు చేయాలని కానీ ఒక చట్టం ఉంటుంది, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తాం. నువ్వు తీసుకోకపోతే మేము 20 ఫీట్లు తీస్తాం, మేము తీసే ఇంకెక్కడికైనా పోయి రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేస్తే ఎక్కువ తీస్తాం, లేకపోతే తక్కువ తీస్తాం అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాం. ఆయన ప్రవృత్తి అనేటువంటి నేర ప్రవృత్తి ద్వారా భయపట్టించుకుంటూ ఒక గుండాలాగా వ్యవహారం చేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న ఈ ప్రాంతంలో కూలగొడతా ఉంటే మరి ఏ అధికారి నోటీస్ ఇచ్చింది? ఇక్కడ ఎవరికి నోటీస్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి మెజర్మెంట్ చూస్తే 150 ఫీట్ల రోడ్డుకు మారే విధంగా ఉన్నది. అరే రాజీవ్ గాంధీయే రోడే 100 ఫీట్లు ఉంటే ఈ ఒక చిన్న గల్లీకి ఇంత పోయే దానికోసం నీకు ఇన్ని ఫీట్ల రోడ్ ఎందుకు, ఇంతమందిని రోడ్డు పాలన చేసుడు ఎందుకు అని మేము అడుగుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఇండ్ల ఓనర్లు అడిగితే నిన్నటికి నిన్న వాళ్ళ మీద ఇక్కడ ఉన్నటువంటి వన్ టౌన్ సిఐ గారు ఇంద్రసేనారెడ్డి గారు వచ్చేసి దౌర్జన్యం చేస్తూ ఆ ఒక మా శ్రీనివాస్ అనే మిత్రుడిని ఇవాళ దుర్భాషలాడుతూ చెప్పరాని విధంగా భాష మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ టౌన్కు తీసుకువెళ్ళడం జరిగింది.
మరి ఏ చట్టంలో ఉన్నది నువ్వు ఈ విధంగా బెదిరియమ్మని చెప్పి? నీకు ఎవరు ఇచ్చారు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి? అసలు నువ్వు ఇక్కడ రావడానికి నీకు ఏ విధమైనటువంటి ఆర్డర్ ఉందో మీరు దయచేసి చెప్పాలి. గతంలో కూడా ఇక్కడ వారు వచ్చినప్పుడు మేము అడిగినాం, మీకు ఏ విధమైనటువంటి ఆర్డర్స్ ఉన్నాయి, మీకు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి ఏ డిపార్ట్మెంట్ అడిగింది? ఇది కూలగొట్టడానికి మున్సిపల్కి హక్కు ఉందా, లేకపోతే సింగరేణికి ఏం హక్కు ఉన్నది అని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళే వారు ఇక్కడికి వచ్చి ఇవ్వడానికి. ఏ అధికారి కూడా ఇక్కడికి రాడు, అంతా ఇండైరెక్ట్. రాత్రిపూట మాట్లాడతారు, అధికారులకు చెప్తే ఈ పక్కన ఉన్న వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసుడు. మీరు తీసుకుంటే 5 ఫీట్లు తీస్తాం, లేకపోతే 10 ఫీట్లు తీస్తాం, 20 ఫీట్లు తీస్తామని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ గోదావరి కల్లో ఒకప్పుడు ఇంత చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. నేను ఇక్కడ ఉన్నటువంటి సమస్త ప్రజలకు, నాయకులకు నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాను, ఇట్లా అధికారులు భయపట్టించి, ఇట్లా ఎమ్మెల్యే భయపట్టించి, ఈ ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి తాబేదారులు భయపట్టిస్తే ఎన్ని రోజులు ఇట్లా బతకడం మనం? నిన్న జరిగినటువంటి సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆ సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియా మాధ్యమంగా వారి మీద వాళ్ళు ఏం మాట్లాడింది అన్నీ కూడా వచ్చినాయి. ఆ శ్రీనివాస్కు న్యాయం జరగాలని, అదేవిధంగా ఈ కూల్చివేతలను ఆపాలని చెప్పి నువ్వు ఒక మీటింగ్ పెట్టు. మనం కలెక్టర్ ద్వారా మీటింగ్ పెడతావు, అడిషనల్ కలెక్టర్ ద్వారా మీటింగ్ పెడతారు, కానీ ఇది ఎవరి దౌర్జన్యం ప్రకారం జరుగుతుందని మేము అడుగుతున్నాం. ఇక్కడ చట్టాలు కానీ ప్రజాస్వామ్యం కానీ లేదా? ఇక అక్కడ పోతే అంతర్గాంలో ఆ బూడిది దోసుకోవడం కోసం ఓ ఏజెంట్ను పెట్టుకున్నట్టు అంతర్గాం ఎస్ఐని పెట్టుకున్నట్టు. ఎవరైనా మా పార్టీ కార్యకర్తలు ఉంటే మీరు పార్టీ మారాలి, లేకపోతే మీ మీద కేసులు పెడతామంటాడు అంతర్గాం ఎస్ఐ. ఇప్పుడు మళ్ళీ బూడిది చాలైంది. బూడిది చాలడం కాగానే కాంట్రాక్టర్లను బెదిరిస్తూ ఉంటాడు. మీరు ఆ ఏబీసీ శ్రీనివాసరెడ్డికి అప్పచెప్పాలి, ఆయన నడపాలి, ఎమ్మెల్యేకి గెలవాలని చెప్పి. ఇది ఎక్కడ ఉన్నది? నేను గౌరవ సిపి గారిని అడుగుతూ ఉన్నాం, సార్ ఈ యొక్క తెలంగాణ పోలీస్ అంటే మన అందరికీ చాలా గౌరవం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా మన పోలీసులు వేరే దేశాలకు పోయి కూడా పనిచేసి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ఈ టౌన్లో ఉండగా ఇవన్నీ జరగడం చాలా బాధాకరమైన విషయం. మీరు తప్పకుండా ఈ వ్యవహారాల మీద యాక్షన్ తీసుకోవాలి, ఈ కూల్చివేతలను ఆపాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తాయి. ఇది ఎటువంటి పరిస్థితి? బెదిరించేందుకు చేయాలి? నువ్వు కలెక్టరో, అడిషనల్ కలెక్టరో, మున్సిపల్ కమిషనరో ఇంకెవరో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ బెదిరించుల దూరతోటి అసలు ఇక్కడ ఎవరికి ఆర్డర్ ఇచ్చినట్టు మీరే అడగండి. ఎవరన్నా వచ్చి ఆర్డర్ ఇచ్చినరా? అవరు డిజైన్ కూడా అనట, ఇల్లు కట్టుకునేది 2 ఫ్లోర్లు కట్టుకోవాలన్నట, అది ఆయననే ఇస్తాడట డిజైన్. ఆ డిజైన్ ప్రకారం కట్టుకోవాలన్నట. ఇది ఎక్కడన్నా ఉంటుందా అండి ఇట్లా? ఒక ఆయనకు పైసలు ఉంటాయి, ఒక ఆయనకు పైసలు ఉండవు, ఒక ఆయన రేకులు వేసుకొని ఉంటాడు. మరి ఇది ఎట్లా న్యాయం అవుతుందో మక్కాన్ సింగ్ గారు చెప్పాలని చెప్పి ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. ఏమన్నా అంటే ఇల్లు కూలగొడితేనే డెవలప్ అనుకుంటాడు. డెవలప్ ఎక్కడిది? నువ్వు ఓసీఫైలా 600 మందిని పంపించినా అని చెప్పి, బయటి రాష్ట్రాల వాళ్ళని ఎలగొట్టినా అని చెప్పి వీడియోలు పెట్టుకున్నాం. మళ్ళీ 800 మంది వాళ్ళు వచ్చి పనిచేస్తారు. నా ఊర్లో ఉన్న పిల్లలకు ఉపాధి దొరుకుతూనే అభివృద్ధి అవుతుంది. నా ఊర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ సామాను కొంటేనే అభివృద్ధి అవుతుంది తప్పించి నువ్వు రోడ్లు కూలితే అభివృద్ధి అనుకోవడము, ఇక్కడ శ్మశానాన్ని అందం చేసినా కానీ శ్మశానమే అంటావు. నువ్వు ఇంతమందిని బాధించి, ఇంతమందిని ఏడిపించి ఏం సాధిద్దామనుకుంటాను? నువ్వు ఇక్కడికి వెళ్ళి భయపడి పారిపోయి హైదరాబాద్లో బతికి, నువ్వు అక్కడ విల్లాలల్లో ఉండి, తప్పుడు మార్గాలల్లో నువ్వు విల్లాలు కొనుక్కొని విల్లాలో ఉండి ఆ మొత్తం కూడా విల్లాలాగా ఉండాలని నువ్వు అనుకోవడం ఎంత మటుకు కరెక్ట్ అవుతుంది? ఇక్కడ మామూలోడు కూడా ఉంటాడు, ఒక చిన్న గుడిసెలేసి. ఇక్కడున్న చాలామంది లీడర్లు కూడా గుడిసెలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకు గుడిసెని బాధ తెలియదా? రేకులింట్లో ఉన్న బాధలు తెలియయా వాళ్ళకు? మీరందరూ ఏం చేస్తున్నారు నాయకులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్లో ఉన్న నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా, మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని మీరు ఆపాల్సిన అవసరం ఉన్నది. ఈ దౌర్జన్యాన్ని ఆపండి. మీరు పద్ధతి ప్రజాస్వామ్య పద్ధతిలో నువ్వు గెలిచిందే ప్రజాస్వామ్య పద్ధతి. కాబట్టి నువ్వు ఎందుకు భయపడతావు? కూర్చోబెట్టి మాట్లాడడానికి మాట్లాడి చెయ్యి పని. ఇది నువ్వు బెదిరిపోకుండా, భయపడకుండా వేరే పార్టీలు ఉన్న వాళ్ళని జైన్ చేయించుకోవడం, ఈ విధంగా భయపడి దూరం పెట్టుకోవడం. 1970 ముందు నుంచి మా ఫాదర్, మా తాత ఇక్కడే వచ్చి ఉంటారు. ట్రైనింగ్ సెంటర్ అప్పటికి చౌరస్తా కూడా ఏర్పడలేదు. జనగామ గ్రామ పంచాయతీ, ఆ తర్వాత రామగుండం నోటిఫైడ్ ఏరియా ఉంది. రామగుండం నోటిఫైడ్ ఏరియా తర్వాత రామగుండం మున్సిపాలిటీ అయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ జరిగింది. అప్ టు డేట్ ఇప్పటి వరకు మేము బిల్లులు కట్టాం. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా ఇళ్ళ జాగాలకు పట్టాలు ఇచ్చింది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గౌరవ రోషయ్య గారు ముఖ్యమంత్రి అప్పుడు జీవో కూడా పాస్ చేశారు. సో ఆ పట్టాలతో మేము రేపు ఇళ్ళనే జీవనం గడుపుతాం. చాలా పాత ఇల్లు. అంటే గత 10 నెలలుగా ఎమ్మెల్యే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తన మనుషుల్ని పంపించి ఇక్కడ మామిడి చెట్టు కింద వాళ్ళ ఇల్లు ఇక్కడ కాదు, 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి రోజు పొద్దున వచ్చి అక్కడ కూర్చొని రాత్రి వరకు మా
మమ్మల్ని భయభ్రాంతలకు గురి చేస్తున్నారు. రాత్రి రోజర్ పెడతాం, పెడితే కుటుంబాలు మొత్తం దాని కిందనే సమాధి చేసి శవాలు కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలి. కడితేనేమో ఈ రేకుల ఇల్లు మాకు కనిపించదు, తీసేసి G+1 కట్టుకోవాలి. లేదంటే రాత్రి రోజర్ వచ్చి కొట్టేస్తే మీ శవాలు కూడా బయటకు తీసే నాదులు ఉండరు. లేదంటే మీరు మీ అంతటా మీరు కట్టుకోండి అంటే రేకుల ఇల్లు కనిపించద్దు అంట ఎమ్మెల్యే. మరి ఈ రేకుల ఇళ్లను వచ్చి ఓట్లు అడుక్కున్నాను ఎటుపోయింది నేను అడుగుతున్నాను. రేకులు ఇల్లు అద్దాను రేకుల ముందు వచ్చి అడిగినావు కదా, ఏడిసినావు, ఆడదానిలక్క ఏడిసి మా ముందు నటన చేసి మమ్మల్ని ఓట్లు తీసుకున్నావు, మరి మా ద్వారా తీసుకున్నావు. మరి ఈరోజు ఆ మాట అప్పుడే చెప్పని ఉంటుంది. ఇంకా సోషల్ మీడియాలో ఆడు మగాడు రబ్బిజ్జి అని పెట్టించుకుంటున్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఆడు మగాడు రబ్బిజ్జి అంటే ఎలక్షన్కి వచ్చినాడు, ఓట్లు అడిగినాడు, మీ రోడ్డు ఇటు తీస్తా, మీ సింగరేణి కార్మికులకు కూడా గేటు మీటింగ్లో పోయినప్పుడు అక్కడ మీ క్వార్టర్లు తీసేస్తా, నాకు ఓటు మీ రేకులు ఇల్లు నాకు కనిపించద్దు, తీసేసి బిల్డింగ్ కట్టుకుంటేనే నాకు ఓటు వేడి, లేకపోతే కూడగొడతా, లేకపోతే దాని కింద తొక్కి చంపదాన్ని బెదిరాను. రోజు నిత్యం ఆడ కూర్చొని మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. మేము మామిడి చెట్టు కింద మా ఇంటి ఎదురుగా మానసికంగా మమ్మల్ని వేస్తున్నారు. మొన్న దసరా ముందు 3 రోజుల ముందు మళ్ళీ సింగరేణి ఫస్ట్ మున్సిపల్ వాళ్ళని దసరాకు 3 రోజుల ముందు సింగరేణి వాళ్ళని పంపించి బట్టి పెట్టి ఒక 15 ఫీట్లు లోపలి అంటే ఈ రోడ్డు ఎంత ఉన్నది, ఎంత ఎడల్పు ఉన్నది, సరే వెనుకకు జరగమంటే జరుగుతాం, మేము చెప్తున్నాం. సెట్ బ్యాక్ జరిగి కట్టుకొని నేను మొండి గోడలు పెట్టుకుంటానా, తడకడ్డం కట్టుకుంటానా, లేకపోతే బతుకమ్మ చీరలు నింపుకునే కట్టుకుంటాను. అది అడగడానికి మీకు హక్కు లేదు. నేను వెనుకకు జరుగుతా అంటే మార్కింగ్ కాదు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నవీన్ కూడా నన్ను ఆఫీస్ పిలిపించి నువ్వు సచ్చరిస్తుంది, ఆ రకంగా కట్టుకోవాలి, లేకపోతే కూడగొట్టామని బెదిరించాలని. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే పేదోడు బతకద్దా, మరి నువ్వు కూడా రేకులు ఇళ్ళనే పుట్టినావు కదా. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.